రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా డోన్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, నంద్యాల జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్ మాట్లాడుతూ, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి, మా ఇంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు డోన్ పట్టణంలో రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన తెలపడం జరిగిందని, సామాన్య ప్రజలు పెరిగిన నిత్యావసర ధరల్లో కుటుంబాన్ని పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఇంధన ధరలను పెంచడం వలన వారి కుటుంబ పోషణ మరింత భారమవుతుందని, కావున తక్షణం కూటమి ప్రభుత్వం చొరవ చూపి పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు టీఈ దినేష్ గౌడ్, వైఎస్ఆర్సీపీ నాయకులు సోమేష్ యాదవ్, లెక్చరర్లు చంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసుల ఎదురుగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు డోన్లో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలపై రాస్తారోకోలు ధర్నాలు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అవి రాష్ట్ర ప్రజలను మోసం చేయడంతో పాటు ఏ ఒక్క హామీని నిలబెట్టకపోగా మళ్ళీ ఇప్పుడు పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఒకసారి చూస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై దాదాపు 3,329 కోట్లు అదనపు భారం పడతా ఉంది. మరి మీరు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఎందుకు ఈ హామీని నిలబెట్టలేకపోతున్నారు? సంక్షేమ పథకాలు ఎటు గాలికి వదిలేసినారు. కనీసం ప్రజలపైన పడేటువంటి ఈ అదనపు భారాన్ని ఈరోజు మీరు ఎందుకు పట్టించుకోకుండా తగ్గించలేనటువంటి స్థితిలో ఉన్నారో మరి ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఈరోజు మరి డీజిల్ ధర, పెట్రోల్ ధర గమనిస్తే మరి డీజిల్ ధర దాదాపు 102 రూపాయలు, అదే పెట్రోల్ ధర దాదాపు 113 రూపాయల 62 పైసలు. మరి ఈరోజు మరి ఒక రోజుకు డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పడుతున్నటువంటి భారం దాదాపు కోట్ల రూపాయలు. ఒక నెలకు వచ్చేసి డీజిల్ పైన 90 కోట్ల, దాదాపు డీజిల్ పైన మరి దాదాపు 180 కోట్లు, డీజిల్ పైన 98 కోట్లు, ఇట్లా సంవత్సరానికి లెక్కేస్తే 3,329 కోట్లు ఈరోజు రాష్ట్రం పైన భారం పడతా ఉంది. మరి దీన్ని మీరు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలపై ఇంత భారం పడుతుంటే కూడా మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదు, ఎందుకు తగ్గించడం లేదనేది మేము ఈరోజు ధర్నా చేయబోతున్నాం. ఖచ్చితంగా ఏదేమైనా రాష్ట్ర ప్రజానీకం పైన పడుతున్నటువంటి ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరాయించి కానీ ప్రజలపైన భారం పడకుండా చూడాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలా, మరి అందరూ కూడా ఒకరోజు వర్క్ ఫ్రం హోమ్ లేకుండాలా, లేకుంటే సైకిల్ మీద తిరగాలా, ఒకరోజు నో కార్ వెహికల్ అనేటువంటిది పెట్టాలని చెప్పి మీరు ప్రజలకు బాగానే నీతులు చెప్తున్నారు. కానీ మీరు మాత్రం మీ కుమారుడు గాని, ఉప ముఖ్యమంత్రి గారు మీరు గాని మరి ఈరోజు హెలికాప్టర్లో తిరుగుకుంటూ ప్రజల సొమ్మును దుబారా చేసుకుంటూ ఈరోజు ప్రజలకు నీతి చెప్పేటువంటి పరిస్థితిలో మీరు సంతాయిస్తున్నారు తప్ప ప్రజలపైన పడుతున్నటువంటి భారం పైన మీరు దుబారా ఖర్చులు తగ్గించుకోకుండా ఆ పైన ప్రజలపైన భారం వేస్తూ మళ్ళా ప్రజలకు నీతి చెప్పి మీరు మాత్రం నీతులు పాటించుకోకుండా అదే చెప్తారు చూడి, మీరు మాట్లాడితే కరెక్ట్, ఎదుటి వల్ల మాట్లాడితే తప్పనే రకంగా ఈరోజు ప్రతి విషయంలో సంక్షేమ పథకాలు గాజులు కొత్త వేస్తున్నారు. మరి ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలపైన భారం వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం పైన, రాష్ట్ర వినియోగదారుల పైన పడుతున్నటువంటి ఈ భారాన్ని మీరు వెనక్కి తీసుకొని తగ్గించేంత వరకు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరఫున పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.